వాటర్ వార్ ఏపీ తెలంగాణ మధ్య ఇది తెగని పంచాయతీ. ఒడవని లొల్లి. ప్రతి ఏడాది 1-2 సార్లైనా నీళ్ల రగడ రచ్చ చేయడం కామన్. పాగా శ్రీశైలం డ్యాం నీళ్ల వివాదం మాత్రం నెక్స్ట్ లెవెల్. రెండు రాష్ట్రాల బార్డర్లో ఉన్న శ్రీశైలం డ్యాం విషయంలో ఏదో పేచి ఉండనే ఉంటుంది. అయితే మీడియా ప్రకటనలు, కేఆర్ఎంబీకి లేఖలు రాసి నిరసనలు తెలుపుతూ వచ్చిన తెలంగాణ లీడర్లు ఈసారి ఓ అడుగు ముందుకేశారు. ఏకంగా శ్రీశైలం ప్రాజెక్టు మీద ధర్నా చేసేందుకు రెడీ కాగా ఏపీ సర్కార్ విద్యుత్ ఉత్పత్తిని నిలిపేయడంతో వాటర్ వార్ కాస్త చల్లబడింది. శ్రీశైలం ప్రాజెక్టు వివాదాలకు కేరఫ్ గా ఎందుకు మారింది? ఇంత జరుగుతున్న కేఆర్ఎంబీ ఎందుకు సైలెంట్ గా ఉన్నట్లు? ఏపీ వర్సెస్ తెలంగాణ శ్రీశైలం వాటర్ వార్. నీటి నిల్వ తక్కువగా ఉన్న ఏపీ విద్యుత్ ఉత్పత్తి. శ్రీశైలంలో ఏపీ విద్యుత్ ఉత్పత్తిపై తెలంగాణ లీడర్ల ఫైర్. ఏకంగా శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర ధర్నాకు పిలుపు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని ఆపేసిన ఏపీ సర్కార్. వాటర్ వార్ తెగేదెప్పుడు? కేఆర్ఎంబీ ఎందుకు మౌనంగా ఉన్నట్లు? రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల లొల్లి మరోసారి వివాదాన్ని రాజేసింది. కృష్ణా జలాల విషయంలో ఏపీ తీరుపై తెలంగాణ ఎమ్మెల్యేలు కన్నెర్ర చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో వాటర్ డెడ్ స్టోరేజ్కి పడిపోయినా ఏపీ విద్యుత్ ఉత్పత్తి చేయడంపై తెలంగాణ లీడర్లు గుర్రుగా ఉన్నారు. ప్రతిసారి కేంద్రానికి, కేఆర్ఎంబీకి లేఖల ద్వారా ఫిర్యాదు చేసే తెలంగాణ ఈసారి కాస్త సీరియస్గా రియాక్ట్ అయింది. ఏపీతో అమీతుమీ తేల్చుకునేందుకు ఏకంగా శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర ధర్నా చేసేందుకు రెడీ అయ్యారు నేతలు. లాస్ట్ మినిట్లో ఏపీ సర్కార్ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయడంతో తెలంగాణ నేతలు ధర్నా ఆలోచనను విరమించుకున్నారు. కృష్ణా జలాల విషయంలో ఏపీ తెలంగాణ మధ్య ఎప్పటినుంచో వివాదం నడుస్తూనే ఉంది. రాష్ట్ర విభజన నాటి నుంచి వాటర్ వార్ ఇంకో టర్న్ తీసుకుంది. రాష్ట్ర విభజన సందర్భంగా కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు తాత్కాలిక కేటాయింపులు చేశారు. 811 టీఎంసీల నికర జలాలలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చేశారు. 2014లో తాత్కాలిక కేటాయింపులు చేసినా ఇప్పటికీ అవే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 43 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రాజెక్టు మొత్తం 885 అడుగులు ఉంటే ప్రస్తుతం 824 అడుగులకు నీటి మట్టం పడిపోయింది. ప్రాజెక్ట్ ప్రస్తుతం డెడ్ స్టోరేజీకి పడిపోయింది. డెడ్ స్టోరేజీకి దగ్గర పడితే సమ్మర్లో తాగునీటి అవసరాలకు మాత్రమే వాడుకోవాలని ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక నిర్ణయం తీసుకుని దాని ప్రకారమే నడుచుకుంటున్నారు. కానీ ఈ కండిషన్ను కథం పట్టించి ఏపీ గుడికట్టు విద్యుత్ కేంద్రం నుంచి నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఎడమగట్టు నుంచి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసినా ఏపీ మాత్రం కుడివైపు నుంచి కంటిన్యూ చేస్తోంది. ఇలాగే చేస్తే మున్ముందు ఇబ్బందులు తప్పవని ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం విద్యుత్ శాఖను నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏపీ ప్రభుత్వ పెద్దలకు ఫోన్ చేసి చెప్పారు. కానీ ఏపీ అలాగే విద్యుత్ ఉత్పత్తి చేయడంతో ఉమ్మడి పాలమూరు నేతలు ఆందోళన బాట పట్టాలని డిసైడ్ అయ్యారు. శ్రీశైలం నుంచి ఏపీ అలాగే విద్యుత్ ఉత్పత్తి చేస్తే కల్వకుర్తి ఆయకట్టుకు నీరు ఆగిపోయే ప్రమాదం ఉంది. యాసంగి పంట చివరి దశకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు నీరు ఇవ్వకపోతే రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కనీసం 15 రోజుల పాటు కల్వకుర్తి ఆయకట్టుకు నీరు అందించాలంటే ఏపీ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం తరపున చేసిన వినతికి ఏమాత్రం స్పందించకపోవడంతో ఏకంగా శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరే ఆందోళన చేయాలని డిసైడ్ అయ్యారు. ఏకంగా మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, రాజేష్ రెడ్డిలు శ్రీశైలం డ్యాం మీద ధర్నా చేయాలని నిర్ణయించారు. చివరి నిమిషంలో ఏపీ విద్యుత్ నిలిపివేయడంతో ఆందోళనను విరమించుకున్నారు. ఈ పరిస్థితి మరోసారి పునరావృతం అయితే డ్యాం పైన వంటవార్పు చేస్తామని హెచ్చరించారు. అయితే ఏపీ తెలంగాణ మధ్య నీళ్ల వివాదం ధర్నాలకు వెళ్తున్నా వివాదాలను అదుపు చేయాల్సిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సైలెంట్గా ఉండడం చర్చనీయాంశంగా మారింది.
శ్రీశైలం ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్కి పడిపోయిన ఏపీ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే కేఆర్ఎంబీ చూస్తూ ఉండిపోయిందని తెలంగాణ నేతలు ఫైర్ అవుతున్నారు. అందుకే ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగారు. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ విషయంలో ఇకనైనా నిబంధనలు పాటించేలా గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. బోర్డు ఇలాగే మౌనంగా ఉంటే తమదైన శైలిలో ఆందోళన బాటపడతామంటూ పాలమూరు జిల్లా నేతలు గట్టి ఇండికేషన్ ఇచ్చారు. ఈ నీళ్ల లొల్లి ఎప్పుడు తెగుతుందో, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పంచాయతీని తెంపుతుందో లేదో చూడాలి మరి.